ఈ రోజు నా సంకల్పం పేదరికం లేని దేశం, పేదరికం లేని రాష్ట్రం, పేదరికం లేని గ్రామం. ఈసారి మారిన చంద్రబాబును చూస్తారు. అధికారుల పాలన కాదు, ప్రజా పాలన ఎలా ఉంటుందో చూపిస్తా. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ ఎంపీలతో చంద్రబాబు అన్న వ్యాఖ్యలివి. చెప్పినట్లుగానే చంద్రబాబులో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. గతంలో ప్రజలు కార్యకర్తలతో గుంభనంగా వ్యవహరించే చంద్రబాబు ఇప్పుడు వారితో ఆప్యాయంగా పలకరించడం, ఇంటికెళ్లి యోగక్షేమాలు తెలుసుకోవటం, వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేందుకు అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇవ్వటం వంటివి ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఆయన పర్యటనల సందర్భంగా అధికారులు ఎలాంటి ఆంక్షలు విధించకపోవటం ప్రజల్లో సానుకూలతను పెంచుతోంది. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన ఆయనలోని మరో కోణాన్ని ఆవిష్కరించిందని పార్టీ నేతలే కాదు, ప్రత్యర్థి పార్టీల నేతలు కూడా మెచ్చుకోవటం గమనార్హం. సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆగస్టు 1న చంద్రబాబు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మడకశిర మండలం కె గుండుమల గ్రామంలోని ఓ ఇంటికి వెళ్లిన చంద్రబాబు వారి యోగక్షేమాలు, కుటుంబ నేపథ్యం అడిగి తెలుసుకున్నారు. ఇంటి పెద్దతో పాటు వారి కుమారులు, కోడళ్లు, మనవళ్ళని ఆప్యాయంగా పలకరించారు. కుటుంబ సభ్యులను తన పక్కనే కూర్చోబెట్టుకుని ఎవరు ఏం చదువుకున్నారు, ఏ పని చేస్తున్నారో తెలుసుకున్నారు. అంతేకాకుండా ఆ కుటుంబాన్ని నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్లాలో ఆలోచించి చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ఏరా అంటూ చిన్న పిల్లలను పలకరిస్తూ ఒక తాతలా ప్రేమ ఒలకబోశారు. అనంతరం అదే గ్రామంలోని ఓబులమ్మ అనే వితంతువు ఇంటికెళ్లి పింఛన్ అందజేశారు. మాటల సందర్భంగా తన ఇల్లు సరిగా లేదని ఆమె చెప్పగా అక్కడికక్కడే కలెక్టర్ను పిలిచి ఆమె ఇల్లు బాగు చేసి ఇవ్వాలని ఆదేశించారు. నువ్వమ్మా ఏం చదువుతావు? ఎక్కడ? ఎక్కడ? సెంటెన్స్ ఇంగ్లీష్ మీడియం. మీ అమ్మ చదువుకుంది కాబట్టి నేను కూడా చదివిస్తుందా? మీ నాన్న కూడా చదివిస్తున్నా లేదా? ఆ తరువాత నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు చేసిన ప్రసంగం అందరి మనసులను హత్తుకుంది. తాను కొందరివాడిని కాదని అందరివాడినంటూ భావోద్వేగానికి గురయ్యారు. జోరు వాన కురుస్తున్నా లెక్క చేయక చంద్రబాబు ప్రసంగించటాన్ని అందరూ ఆసక్తిగా తిలకించారు. అంతేకాకుండా తన కోసం వర్షంలో తడుస్తున్న ప్రజలను అభినందిస్తూ మీ ప్రేమ చూస్తుంటే నా బాధ్యత మరింత పెరిగిందంటూ వ్యాఖ్యానించారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబులోని ఆ తపన, ఎనర్జీ చూసి అక్కడున్న వారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వస్తున్నారంటూ చెట్లు కొట్టేయటం, రోడ్డుకి అడ్డంగా బారికేడ్లు పెట్టడం, బడులు, షాపులు మూసేయటం చూశామని, ఈ ప్రభుత్వంలో అచ్చమైన ప్రజల ముఖ్యమంత్రిని చూస్తున్నామంటూ మడకశిర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే వర్షం పడతా ఉంది, కుర్చీలే గొడుగులైనాయి, ఎవరు కదలడం లేదు. ఇది చూస్తే మా బాధ్యత పెరుగుతా ఉంది. చంద్రబాబులోని ఈ మార్పుపై సొంత పార్టీ క్యాడరే కాదు, ప్రత్యర్థి పార్టీ నేతలు కూడా ప్రశంసలు కురిపిస్తుండడం విశేషం. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి రఘువీరారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదా సీదాగా చంద్రబాబు నడిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. బలవంతపు జన సమీకరణ చేయకుండా రైతులు, ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపటం చాలా గొప్పతనమని కొనియాడారు. గతానికి భిన్నంగా ఇంత సాదా సీదాగా ప్రభుత్వ కార్యక్రమం జరపడంపై హర్షం వ్యక్తం చేస్తున్నానంటూ జగన్ కి, చంద్రబాబుకి ఎంత తేడా ఉందో ఉదహరించారు. దీంతో తమ అధినేతకు దక్కుతోన్న ప్రశంసలపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబుతో సాన్నిహిత్యం ఉన్న చాలా మంది ఆయన్ని సీఎంగా కంటే సీఈఓగా పిలిపించుకోవడానికే ఇష్టపడతారంటూ చెప్తూ ఉంటారు. గతంలో ప్రజలతో అంటీ ముట్టనట్లుగా ఉండే చంద్రబాబు 4వ సీఎంగా బాధ్యతలు చేపట్టాక 74 ఏళ్ల వయసులో ఊరువాడా తిరుగుతూ సామాన్యులతో కలిసిపోవటం, కష్టాల్లో ఉన్న కుటుంబాలకు తానున్నానంటూ భరోసా ఇస్తుండడం ఆకట్టుకుంటోంది. ఆయన తీరును గమనిస్తోన్న తెలుగు తమ్ముళ్లు, ప్రజలు మీరు నిజంగానే మారిపోయారు సార్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.